ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు, అదే రాజ్యం తీసుకొచ్చారు అనుకుంటారు. మేము ప్రజల పక్షాన ఉంటాము, ప్రజలకు ఏం కావాలి ప్రజల కోసం ఆలోచన చేస్తాం కాబట్టి ప్రజలకు ఎంత మేరకు అవసరం పడుతుందో అంత మేరకు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బరాబర్ సహాయం చేస్తారు. ఎదిరించుకుంటూ ఎక్కిన ఒక్కొక్క మెట్టు. నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. తెలంగాణలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. రాష్ట్రంలో మీరు అన్నారు ఇంతమంది ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఇవన్నీ కూడా అప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. కానీ సో మూసీ సుందరీకరణ కావచ్చు, 4th సిటీ కావచ్చు, సో ఇవి అవసరమా, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అది ఇంపార్టెంట్? దొరలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు, ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకంటారంటే ఒక 400 ఫేక్ సోషల్ మీడియాలు పెట్టుకొని ప్రెస్ అని చెప్పుకోవడం, లేని ఉన్నట్లు ఉన్నది లేనట్లు ప్రచారం చేయడంలో వాళ్ళకి మించిన ఎవరు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ నిరుద్యోగస్తుని పట్టించుకున్నది, ఏ రైతును పట్టించుకున్నది? బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్నప్పుడు రైతుకు బేడీలేసి తెలంగాణ ప్రజలంతా చూసిండ్రు. నరేంద్ర మోదీ వచ్చి మీరు ఏ స్థాయిలో చేరారో ఆ స్థాయిలో చేర్పించే బాధ్యత నాది, మాతో కలవండి అని చెప్పి ఓపెన్ గా పిలిచారు. ఒక నీటు నోటిఫికేషన్ ఇస్తే జరిపించలేని అసమర్థ దద్దమ్మవు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి బీజేపీలకు లేదు. దేశం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఇంకెప్పుడు వస్తుంది కాంగ్రెస్ పార్టీ? పెరిగిందంటే ఇరుగుతుంది. అది ఇరిగే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అది పెరుగుతుంది.